అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పాకిస్తాన్ ముక్కలు కాక తప్పదా? రైలు హైజాక్ ఘటనతో బలూచ్ స్వాతంత్ర ఉద్యమం మరింత ఊపందుకుందా? ఏళ్ల పోరాటానికి ఇదే సరైన మూమెంట్ అని వారు భావిస్తున్నారా? ఇదే పోరాటంతో వెళితే ఫలితం సాధించవచ్చని బిఎల్ఏ భావిస్తోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా బలూచిస్తాన్ ప్రావిన్స్లోని బలూచ్ లిబరేషన్ ఆర్మీ జాఫర్ ఎక్స్ప్రెస్ ను హైజాక్ చేసింది. ఆ తర్వాత తమ రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని పాక్ గవర్నమెంట్కి బిఎల్ఏ 48 గంటల డెడ్ లైన్ పెట్టింది. గడువు ముగిసినా ప్రభుత్వం స్పందించకపోవడంతో జాఫర్ ఎక్స్ప్రెస్లో బందీలుగా తీసుకున్న 214 మంది సైనికులను చంపేసినట్లు బిఎల్ఏ ప్రకటించింది. ప్రభుత్వం మొండితనంగా వ్యవహరించిన కారణంగానే తమ చేతులకు పని చెప్పాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది బిఎల్ఏ. అసలు పాక్కి బలూచ్ ప్రాంతానికి మధ్య వివాదానికి కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. పాక్లో అతిపెద్ద ప్రావిన్స్ బలూచిస్తాన్. ఆ ప్రాంతం విముక్తి కోసం అనేక ఏళ్లుగా పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. తమ ప్రాంతాన్ని పాకిస్తాన్ అన్యాయంగా కలుపుకుందని, తమ వనరులను పాకిస్తాన్ దోచుకుంటోందని అక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు. అలా ఆరోపించే వారిని పాక్ ఆర్మీ కిడ్నాప్ చేసి క్రూరంగా హత్యలకు పాల్పడుతోందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ఇటీవల బలూచిస్తాన్ స్వాతంత్ర్యం కోసం వందలాది గ్రూపులు కూడా అన్నీ ఒకే గొడుగు కిందకు చేరాయి. నిజానికి బలూచిస్తాన్ వివాదం పాకిస్తాన్ ఇండియా విభజన తర్వాత నుంచి ప్రారంభమైంది. బలూచిస్తాన్ పాకిస్తాన్లో చేరిన వెంటనే తిరుగుబాటు ప్రారంభమైంది. 1948, 1973-77 మధ్య భారీగా తిరుగుబాట్లు జరిగాయి. 1973లో అప్పటి పాక్ ప్రధాని జుల్ఫికార్ అలీ భుట్టో బలూచిస్తాన్ ప్రాంతీయ ప్రభుత్వాన్ని రద్దు చేసి సైనిక చర్యకు ఆదేశించాడు. ఇప్పటికీ కూడా ఆ ప్రాంతం అట్టుడుకుతూనే ఉంది. 2005లో సూయికి చెందిన వైద్యురాలు షాజియా ఖలీద్ అత్యాచారంతో మరోసారి బలూచ్ రగిలిపోయింది. అప్పటి అధ్యక్షుడు ముషారఫ్ కూడా అత్యాచారం చేసిన వ్యక్తిని నిర్దోషిగా ప్రకటించాడు. బలూచిస్తాన్ అనేక వనరులకు నిలయం. విస్తీర్ణ పరంగా చూస్తే బలూచిస్తాన్ ప్రాంతం పాకిస్తాన్ భూభాగంలో 44% ఉంటుంది. బంగారం, లిథియం, గ్యాస్, చమురు, రాగి నిక్షేపాలు ఉన్నాయి. వాటిని సొంతం చేసుకునేందుకు పాక్ ప్రభుత్వంతో పాటు చైనా కూడా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజల హక్కుల్ని కాలరాస్తోంది. బలూచిస్తాన్లో గ్వాదర్ పోర్టుని చైనానే నిర్మిస్తోంది. తమ వనరుల్ని చైనా కొల్లగొడుతోందనే భావనలో ఉన్న బలూచ్ ప్రజలు చైనాపై దాడులు చేస్తున్నారు. దానికి తోడు పాక్ ఆర్మీ ఆకృత్యాలకు లెక్కే లేదు. ఈ ప్రావిన్స్లో 20,000 మందికి పైగా పురుషులు, మహిళలు మరియు పిల్లలను చట్టవిరుద్ధంగా నిర్బంధించారని సైన్యంపై ఆరోపణలు ఉన్నాయి. అయితే పలు సందర్భాల్లో ప్రవాసంలో ఉన్న బలూచిస్తాన్ వాసులు తమ ప్రాంతాన్ని స్వతంత్రం చేసుకోవడానికి భారత్ సాయం కోరారు. ఒకవేళ పరిస్థితులు అనుకూలించి బయట నుంచి సహాయం అంది బలూచిస్తాన్ గనుక స్వాతంత్రం సంపాదించుకుంటే కనుక అది పాకిస్తాన్ మనుగడని ప్రశ్నార్థకం చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే బలూచిస్తాన్ విడిపోతే విస్తీర్ణం పరంగా అతిపెద్ద భూభాగాన్ని మాత్రమే కాకుండా సహజ వనరులపై ఆధిపత్యాన్ని సైతం పాకిస్తాన్ కోల్పోతుంది. అదే సమయంలో పీఓకే తిరిగి భారత్లో అంతర్భాగం కూడా కావచ్చు. పాకిస్తాన్ తీర ప్రాంతం కూడా తగ్గిపోతుంది. అప్పుడు ప్రపంచ పటంలో పాకిస్తాన్ మ్యాప్ మరింత చిన్నగా మారిపోవడమే కాదు, ప్రపంచ రాజకీయాల్లో పాకిస్తాన్ పాత్ర అంతకంటే చిన్నదవుతుంది. అంతర్గత కుమ్ములాటలు, ఉగ్రవాదుల దెబ్బతో అసలు పాకిస్తాన్ అనే దేశమే కనుమరుగయ్యే పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.